థియేటర్స్ పరిస్థితి ఏంటి, థియేటర్ యజమానుల పరిస్థితి ఏంటి, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీరు అన్నట్టుగా వ్యయం ఏదైతే కుటుంబం మధ్యతరగతి కుటుంబం వెళ్ళి చూడాలంటే బడ్జెట్ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు. టికెట్ రేట్స్ కూడా కొత్త సినిమాలకి పెద్ద సినిమాలకి ఒక రకమైన రేట్ ఉండడం, 1 వీక్ తర్వాత తగ్గించినా సరే సినిమా 2 వారాల్లోనే వెళ్ళిపోవడం థియేటర్ నుంచి. వీటన్నిటిని మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు కదా, మీ విశ్లేషణ ఏంటి? అంటే అది తప్పదండి. వాళ్ళ బడ్జెట్స్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ సినిమా అయిపోయిన తర్వాత ఏదో ఇద్దరు సంవత్సర పక్షంలాగా చిన్న బడ్జెట్ మీద తీస్తే కుదరదు. మరి టెక్నీషియన్స్ బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ అవసరం అయితే ఫారిన్ టెక్నీషియన్లు తీసుకొస్తున్నాం. పాటల గిట్లు ఎట్లాంటి ఏమైనా ఉంటే ఫారిన్ లొకేషన్స్కి వెళ్ళిపోతున్నాం. లేకపోతే సబ్జెక్ట్లోనే అమెరికాలో జరుగుతుంది ఇది, మధ్యలో ఇండియా వచ్చారు అని అట్లా కానీ కథలో ఉంటుంది. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే సినిమా చూసేవాడు ఇంటర్నేషనల్ సినిమా మన అలవాట్లు, మన కట్టుబాట్లు, మన పద్ధతులు అంటే చూడరండి. వాళ్ళు చూసి ఎంజాయ్ చేయాలంటే అక్కడ రిలీజ్ అవుతున్న ఇతర సినిమాలకి పోటాపోటీగా ఉన్నట్టు ఉండాలి తప్ప మేము మడిగట్టు కూర్చోటం, మేము ఇంతవరకే చేస్తాం, ఇది దాటి చెయ్యం, మా సభ్యత మా సంస్కారం ఒప్పుకోదు అని అంటే కుదరదు. అందుకనే ఇప్పుడు ఆడాళ్ళ మగాళ్ళు కూడా సినిమాల్లో గ్లాస్ డ్రింక్ చేస్తా మాట్లాడటం, లేకపోతే సిగరెట్ కాల్స్తా మాట్లాడటం, ఇది ఒక సిగరెట్ స్మోకింగ్ అనేది అసలు చూపించేవాళ్ళం కాదు. ఒక విలన్ క్యారెక్టర్ ఎవరో మాత్రం కాలుతూ ఉండేవాడు. హీరోలు కూడా చాలా తక్కువ ఉండేది. ఎంజీఆర్ గారు ఎన్ని సినిమాలు తీశాడు? చాలా సినిమాలు తీశారు కదా. ఎక్కడ ఒక్క సినిమాలో కూడా ఆయన సిగరెట్ తాగుతున్నట్టుగా సినిమా ఒక్క చోట కూడా ఉండదులేండి, ఎక్కడ ఉండదు. కానీ వాళ్ళ అలా లేదు. రామారావు ఉన్నారు అనుకోండి, ఆయన సిగరెట్ కాల్చారు బాబు, కానీ సినిమాలో క్యారెక్టర్ కాల్చాలి అంటే తీసుకురండి అంటారు. పెట్టి తీస్తే 20 సిగరెట్లు ఉంటాయి పెట్టలో, 3 ఆ సిగరెట్లు పెట్టి అయిపోయే వరకు కాల్చుతూనే ఉండేవారు ఆయన. షార్ట్ కోసం అయిపోయింది అనుకోండి, పెట్టి అక్కడ మారేసి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి భోంచేసాక తాగుదాం, లేకపోతే కాసేపు అటు ఇటు తిరుగుతా తాగుదాం, అయ్యి ఉండవు. రెస్టారెంట్ కూడా తాగేవారు కాదు. వాళ్ళకి అట్లా లేదు. సినిమాలో ఉంది ఆ క్యారెక్టర్కి, అది డిమాండ్ చేస్తుంది అని వాళ్ళు అంటమో, లేకపోతే భగ్న ప్రేమికులు అయ్యి డ్రింక్ తాగటమో, వాటికే ఉపయోగించేవారు. కానీ క్యాజువల్, ఇప్పుడు క్యాజువల్ గా ఉండే వాళ్ళందరూ కూడా చేసేస్తారు. సొసైటీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇదివరకు డ్రెస్సు ఎట్లా ఉంటుంది, చాలా చక్కగా తల దువ్వుకొని, జడేసుకొని, పువ్వులు పెట్టుకొని, లేకపోతే ముడి వేసుకొని, పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ కూడా పౌండ్షక్ కూడా ఇట్లా ఫుల్గా కప్పుకొని, ఇవన్నీ మారిపోవాలా? మొత్తం మారిపోయింది. డ్రెస్సింగ్ మారిపోయింది, అన్నీ మారిపోయింది. బట్ మారిపోయినట్లు మనం ఫాలో అయ్యి వెళ్ళాల్సిందే తప్ప నేను పాత రోజులాగానే తీస్తానంటే ఎవరు చూడరు.